നല്ല ఫ్లఫీ ఇడియప్పం. Hello, I'm back with another Kerala breakfast recipe. So before going to the video, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నారైతే దిస్ ఇస్ ఎస్కే అండ్ యూర్ వాచింగ్ ఎస్కేస్ వ్లాగ్స్. ఫిబ్రవరి అయిపోయే ముందు 200 అన్న రీచ్ అవ్వాలనుకున్నాను, బట్ ఐఎమ్ సమ్వేర్ ఎట్ 198. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడియప్పం, నూలప్పం, నూల్పిట్టు అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. చాలామందికి ఇది తెలిసే ఉండిద్ది, తమిళనాడులో కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో మరి చూసేద్దామా. సో మీరు చూస్తుంది బిఫోర్ నైట్ సీన్. బిఫోర్ నైటే ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఒక 4 hours ముందు నానబెట్టుకొని చక్కగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి. మంచి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. బియ్యపిండిని ఫ్రై చేసిన తర్వాత మనకి ఇది అయిపోయింది అని ఎప్పుడు అర్థమైందంటే మీకు స్క్రీన్లో చూస్తే అర్థమవుతుంది, చిన్నగా పొగలు వస్తున్నాయి. సో అలా పొగలు వచ్చినప్పుడు ఇది అయిపోయింది, ఇంకా దింపొచ్చు అని అర్థమైంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ సీన్. సో బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఇలా హాట్ వాటర్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని బియ్యం పిండిలోకి పోసి కలుపుదాము. హాట్ వాటర్ కాబట్టి వెంటనే చేయి పెట్టి కలపలేము. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా స్పూన్తో చక్కగా కలుపుదాము. మంచిగా అలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా రెస్ట్ చేసిన తర్వాత చక్రాల గిద్దలు ఉంటాయి కదా, సో దానిలో మనం కారపూస చేసుకునే చిన్న చిన్న హోల్స్ ఉన్నది పెట్టుకొని చక్రాలకి ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలా ప్లేట్లోకి ప్రెస్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు హ్యాండ్తో డైరెక్ట్గా చపాతీ డవ్ మిక్స్ చేసినట్టు చక్కగా ఒకసారి మిక్స్ చేద్దాము. మంచిగా అలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes అలా వదిలేయాలి. మీన్వైల్ స్టవ్ మీద స్టీమర్ పెట్టుకుందాము. నేను ఇక్కడ నిన్న నా వీడియోలో చూపించాను ఇండస్ వ్యాలీ స్టీమర్ తీసుకున్నాను అని చెప్పేసి. సో ఆ స్టీమర్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా కొంచెం పోర్షన్ తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టుకొని ఇండస్ వ్యాలీలోనే వాళ్ళు ఇచ్చిన 2 ప్లేట్స్లోకి ప్రెస్ చేసుకుందాము. సో ప్రెస్ చేసుకునే ముందు ప్లేట్లో కొంచెం కోకోనట్ యాడ్ చేసాము. సో దాని మీదకి చక్కగా అలా చక్రాల్లాగా ప్రెస్ చేయాలి. కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లో చిన్న చిన్నగా చేసుకోవచ్చు, కాకపోతే ఎందుకులే అని చెప్పేసి ఇలా అయితే ఒకటి తింటే సరిపోతుంది, టైం కూడా మిగులుతుంది అని చెప్పేసి మా మమ్మీ ఇలా చేశారు. సో అలా ప్రెస్ చేసుకున్నాక స్టీమర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకొని తీసుకుందాము. ఒక గ్లాస్ బియ్యానికి మాకు 3 ఇడియప్పాలు వచ్చాయి. ఇడియప్పం కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము.
ఈ ఇడియప్పాన్ని ఏ కర్రీతో అయినా తినొచ్చు. చికెన్ కర్రీతో తినొచ్చు, వెజ్ కర్రీతో తినొచ్చు, లేదా కొంతమంది కోకోనట్ మిల్క్తో కూడా తినేవాళ్ళు ఉన్నారు. నేను ఇవాళ ఫ్లఫీ ఇడియప్పం రెడీ అయిపోయింది. నేను ఇవాళ చన్నా మసాలాతో తింటున్నాను. ఇది కేరళ స్టైల్ చన్నా మసాలా. ఈ చన్నా మసాలా ఆల్రెడీ నా ఛానల్లోనే ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సింపుల్ కేరళ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.